శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఆడియన్స్, ఐ యామ్ డాక్టర్ శంకర్ ప్రసాద్. ఆడియన్స్, ఐ యామ్ కంప్యూటర్ పంచ్ ప్రసాద్. నా కంప్యూటర్ పేరు నచ్చలేదు సార్, నా పేరు మార్చండి సార్. నేను శంకర ప్రసాద్ కాబట్టి నువ్వు ఏటీఎం అని పెట్టుకో. ఏటీఎం అంటే ఏంటి సార్? ఎనీ టైం మెడిసిన్ అమ్మడానికా సార్? తీసుకోవడానికి. అయితే మీరు ఏటీఎంఏ సార్? అదేలా? ఎనీ టైం మిషన్. ఏమ్మా ఏంటి లేట్ ఏంటి? నిన్న హాస్పిటల్లో పేషెంట్ లవ్ ఫెయిలియర్ తో చచ్చిపోతా అంటున్నాడు. ఎవడయ్యా వాడు? లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవడం ఏంటయ్యా? అదే కిడ్నీ ఫెయిల్యూర్, నేనే హ్యాపీ బతుకుతున్నాను. ఆ పేషెంట్ రమ్మను, ఎక్కడ ఉన్నాడు? కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. మా ఫ్రెండ్ లవ్ లో ఫెయిల్ అయ్యాడు సార్, చచ్చిపోతా అంటున్నాడు. ఏమయ్యా, లవ్ ఫెయిల్ అయితే ఎవరైనా చచ్చిపోతారయ్యా? భయ్యా నీకేం తెలుసు భయ్యా, నన్ను ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది. మరి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎంతమంది జీవితాలు నాశనం చేసి ఉంటావు నువ్వు? అలాంటి నీ జీవితమే నాశనం చేసిందంటే దాన్ని ఒక్కసారైనా జీవితంలో చూడాలి దాని సంగతి. ఆవేశంగా ఉంటే ఇప్పుడే పోతావు. ఒక్క నిమిషం ఆగు, రిపోర్ట్స్ చెప్పు. సార్ ఇదిగోండి సార్. ఇతనికి షుగర్ ఎంత ఉంది? షుగర్ లేదు కానీ పొగరు ఉంది సార్. బీపీ ఎంత ఉంది? బీపీ లేదు, బలుపు ఉంది సార్. బలుపు అంటే ఉత్త బలుపేగా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను చెప్పేది ఇదిగో, ఇతనికి నిజంగానే కిడ్నీ ఫెయిల్ అయింది కానీ బతికే ఉన్నాడు. ఇతనికి ఆల్మోస్ట్ మొత్తం లోపల డ్యామేజ్ అన్ని అయినా బతికే ఉన్నాడు. మీరు డాక్టరు అండ్ స్వామి, మీరు ఏమంటే జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో, కొంచెం చూసి ఆలోచించానండి స్వామి. ఇది కొంచెం కేసు సీరియస్ గా ఉంది. ఇతన్ని ఇన్స్పైర్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ పడబట్టారు చూడు, అలాంటి వాళ్ళందరూ నమ్మం. అలాగే సార్, పిలిపించు. హలో, ఆ ఫెయిల్యూర్స్ వచ్చేయండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. దాకా చచ్చిపోతాను అన్నావు, ఇప్పుడు చూడు రెచ్చిపోతాను అంటావు. అలా వచ్చారు అందరూ. వీళ్ళందరూ కూడా లవ్ ఫెయిల్యూర్సే కానీ వాళ్ళు అన్ని దాటే సక్సెస్ అయ్యారు. వీడంటే ఇలా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన వాళ్ళందరి మీద నోరు పడేసుకుని అతను కాళ్ళు పడేసుకుని. ఏమా నీది లవ్ ఫెయిల్యూరేనా? అవునాది. ఏం జరుగుతుంది? లవ్ బ్రేకప్ అయిన తర్వాత రోజు తాగుతూనే ఉన్నాను. అయ్యో, తాగిన తర్వాత ఏం జరుగుతుందో గుర్తుండట్లేదు నాకు. ఏంటి తాగిన తర్వాత గుర్తుండట్లేదా? లేదది. ఈసారి తాగినప్పుడు కవిరట్టవా? సీత, నీ పరిస్థితి అంతా ఓకేగా? లేదా అది ఈ మధ్య చాలా బాధగా ఉంది. అది ఏమైంది? గుండెలో దుఃఖం ఎక్కువ. అంత దుఃఖం ఉంటే నేను రావాల్సింది. ఒక నిమిషం. ఇది ఓకే, ఏది ఓకే, ఏది ఎట్లా రా? ఏం చేస్తుంది? ఇదేమా, దీన్నే జంతర్ మంతర్ చూమంతరకాలి అంటారు. ఈ మంత్రం వేస్తే బాధ పోద్ది. ఇది మంత్రం అమ్మా, ఇది యంత్రం. ఓ మర మనిషి ఏదో రోజు దొరికేస్తావు. శ్రీ సత్య, నువ్వు లవ్ ఫెయిల్యూరా? నిన్ను వదిలేసిన ఎదవడరా? చెప్పారు కదా ఎదవని, వాడు ఎదవే, అందుకే వదిలేశాడు. అది ఇదంతా కాదు కానీ రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదంటారు కదా. అలా అని నువ్వు యాపిల్ తినడం అలాంటివి చేయకు. ఎందుకలా? నువ్వు యాపిల్ తింటే ఇంకా నా దగ్గరకు వచ్చేది ఎవడో? మా ఎంత ఖర్చైన పనులు యాపిల్ కొనుక్కు తినమ్మా, లేదా నేను తినేస్తాడు అన్నయ్య. ఏమా నైనిక, అంతా ఓకేగా? కాదు, నేనైతే బ్రేకప్ అయి ఫుల్ డిప్రెషన్ లో ఉన్నా. నాకు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు కదా? ప్రిస్క్రిప్షన్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఈ సబ్స్క్రిప్షన్ తప్ప ప్రిస్క్రిప్షన్ గురించి పెద్ద ఐడియా లేదమ్మా. ఇంకేంటి, మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఇంకా పెయిన్ ఉందబ్బా, కిడ్నీలో రాడ్ అనుకోండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? పోనీలే, కిడ్నీలో రాళ్ళు అయినా ఉన్నాయి, కొంతమందికి అసలు రాళ్ళు లేవు. స్వామి, మీరు దయచేసి మీ నోట్ నుంచి ఏమనకండి స్వామి. భయ కొన్ని వాటర్ ఇవా? ఇది వాటర్ కాదు, సెలైన్. ఎందుకు? మందులో కలుపుకొని తాగడానికి. మీరు గ్రేట్ సార్. మీరు నెలకి 4 రోజులు బిజీగా ఉంటారు. 15 రోజులు కదా సినిమాలు సీరియల్ బిజీగా ఉంటా. ఇంకో 15 రోజులు సార్ మా దగ్గరే ఉంటాడు హాస్పిటల్లో. మరి రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ అని పీసే. స్వామి అన్నారంటే కొంచెం చూసుకోండి. సరే సరే, వెనక తీసుకుంటున్నా మాట. ఈ రెస్ట్ ఇన్ పీస్ బ్యాక్ నేను బాబు. అసలు రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సిల్. ఓకే ఓకే అమ్మా. ఇదిగో బాబు, ఇంత మంది ఇన్స్పైర్ చేసినా కూడా ఇంకా చచ్చిపోతావు నువ్వు. చచ్చిపోతానన్నా చంపేయన్నా, ఇక్కడంతా నీ బాధలే ఉన్నాయి కానీ ఒక్క నిమిషం రా, నీ యాక్టింగ్ చూసి మేము చచ్చిపోవాలనిపిస్తుంది.
ఇలాంటి పేషెంట్లను ట్రీట్ చేయడానికి మన దగ్గర ఒక స్పెషల్ డాక్టర్ ఉంది కదా, డాక్టర్ రేఖ గారిని పిలుస్తారు. భయ్యా నువ్వు సిగ్గుపడింది చాగట పిలు భయ్యా. సార్ పేషెంట్ ఏమైనా తాగాడా సార్? భయ్యా, నేను చచ్చిపోతాను భయ్యా. వీడేంటి మొత్తం అందరు యాక్టింగ్ ఈడే చేసేస్తున్నాడు. డాక్టర్ రేఖ గారిని పిలవ. మన రేఖ గారిని. ఎస్, డాక్టర్ రేఖాజీ. తెలిసిన కదులు మోసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మవేళ ఎదుటే ఎప్పుడు తిరిగే వెనుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేను అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా. అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఇలా చిన్న చిన్న కేసులకి నన్నే పిలిచిస్తావా? నువ్వు చూసుకోలేవా? అసలు బుర్ర ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏ ఆలోచిస్తున్నారు? నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరు వచ్చిందని సంబరపడతా, నువ్వు కొట్టినా నా చంప మీద నీ గురుతొకటి ఉందని సంతోషిస్తా. చంప పైన కొట్టలేదే. మళ్ళీ కొట్టు. ఎందువల్ల నిన్ను ప్రేమించానో చిన్ని మనసుకే తెలియదులే. ఎంత మందికి ఇదే పాట పాడావు నీకు కూడా తెలియదులే. ఒక లవ్ ఫెయిల్యూర్ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే అందుకని నేను పిలవడం జరిగింది అనమాట. అయినా అందరు ఆరోగ్యం చూసుకునే ఒక డాక్టర్ గా నాకు రేఖను చూస్తే ఎందుకో ఆరోగ్యం పాడైపోద్దబ్బా. అవునా? ఏమైంది? ఒకసారి నాలుగు చూపించు. అదేంటి మచ్చ ఉంది అక్కడ? అమ్మా ఆయన నోట్లో అన్ని మచ్చలే ఉంటాయమ్మా. ఆయన స్టైల్ మీద ఏమంటే అది ఇట్టే జరిగిపోతుందమ్మా. ఇన్స్టా ఓపెన్ చేయండి, తెలుస్తుంది దీని బతుకంతా. ఏదో ఈ మధ్య మనం ఏమంటే జరిగిపోతున్నాయి, నాకే అర్థం కావట్లేదు. సరే, ఇంతకి నన్ను ఎందుకు పిలిచావు? నేనైతే లవ్ చేయడానికి పిలిచా, కానీ ఎవడో లవ్ ఫెయిల్యూర్ అని గొడవ చేస్తున్నాడు. నాకు నేను చచ్చిపోతా అన్నా. ఇంతకి ఏమైంది? చచ్చిపోవాలనుకుంటున్నాను మేడం. ఎందుకు? లవ్ బ్రేకప్ అయింది. లవ్ బ్రేకప్ అయితే తాగపోతావాలి గాని ఇదేంటి? నేను తాగి చచ్చిపోతావు అంటున్నాను మేడం. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. దాన్ని అలా మధ్యలో ఇలా డిస్టర్బ్ చేయొద్దు. చిరంజీవి గారు చెప్పింది కదా. చిరంజీవి గారు చెప్పింది. ఇతను ఇలా ఇన్స్పైర్ అయ్యాలా లేడు, మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఇంతమంది లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళు పార్టీ చేసుకుందామని వచ్చారా. ఒక లవ్ ఫెయిల్యూర్ అయినోడు ఎంత హ్యాపీగా ఉంటాడో వీళ్ళందరూ నీకు సెగ్మెంట్స్ రూపంలో చూపిస్తారు. ఓకేనా? ఓకే అన్న. మరి ఇంత పార్టీ చేయాలంటే మన దగ్గర ఒక యాంకర్ కావాలి. రేఖ యాంకర్ ని పిలుద్దాం. పిలుద్దాం. నేను చచ్చిపోతా అన్నా. ఏమొద్దు, మా యాంకర్ వస్తుంది. ఈ లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉంటారో నీకు చూపిస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి నువ్వు మారతావని నేను గట్టిగా కోరుకుంటున్నా. నువ్వు పైకిలే, నువ్వు వెళ్ళి సన్నీ అన్న పక్కన కూర్చో. ఫస్ట్ నీకు బతకాలన్న ధైర్యం ఉంటుంది, ఎందుకంటే అతను ఉన్నాడు. స్వామి ఉంటాడు. స్వామి మీకు ఎంత చిరాకు తెప్పించినా మాత్రం షాప్ నాకు పెట్టకండి. ఓకేనా? రేఖ అదిగో నీ సోఫా, హ్యాపీగా వెళ్ళి కూర్చో. నేను ఇటు కూర్చొని నేను ఎదురుగా చూస్తా, అటు కూర్చో. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తావో తెలియదు, ఆ యాంకర్ మాత్రం వాడిని మార్చి వాడు చావకుండా హ్యాపీగా ఉండేలా చేయాలి. ఓకేనా? అలాగే సార్. పిలిపించు. హలో మేడం, వచ్చేయండి. నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. తెలవారింది లేదన్నట్టు వెలిగేదో చూపావు, నాకు ఓ మనసున్నట్టు తెలిసేలా చేశావు. మెరుపల్లే కలిసావు, మై మరపే ఇచ్చావు, నీలోనే కలిపావు. ఆదిస్వామి గారు పిలిచారా? అదే పిలిచా. ఇక్కడ ఈ రోజు లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ వచ్చారు. నీది కూడా లవ్ ఫెయిల్యూర్ కదా, పార్టిసిపేట్ చేస్తావని. అయ్యో ఆది గారు, మీ నోట్ తో ఒక మంచి మాట అనండి, అంతా సెట్ అయిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఏం ఫెయిల్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది అక్కడ ఒకడు ఉన్నాడా సెంటర్ లో, వాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోతానని వచ్చాడు. అయ్యో, నేనేం చెప్పానంటే ఇక్కడ లవ్ ఫెయిల్యూర్స్ చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏ బాధ లేదు, చచ్చిపోవడం ఎందుకు అన్నాను. లేదు నేను చచ్చిపోతానని అలాగా, అందుకే నేను పిలిచా. నువ్వేం చేయాలంటే వీళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఎలా ఉంటున్నారో అదంతా వాడికి చూపించి ఆడు బతికేలా చేయాలి. మీరు ఏది చెప్తే అదే స్వామి. ఆదిస్వామి గారు, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు తొలి ప్రేమ అని ఈవెంట్ చేద్దామా? అంతే మరి, వీళ్ళందరిది తొలి ప్రేమ బ్రేకప్ అయ్యాక వచ్చారు వీళ్ళంతా ఇక్కడికి. అయ్యో ష్యూర్ స్వామి, తొలి ప్రేమ బ్రేకప్ నడుస్తుందని? మాక్సిమం తొలి ప్రేమ బ్రేకప్ అంతేనారా? ఇంకా మలి ప్రేమలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ రన్నింగ్ లో ఉందా బ్రో మీది? లేదు, సింగల్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్ అయినా ఇప్పుడు? లేదు.
ఈ లవ్ ఫెయిల్యూర్ వాళ్ళందరూ చేసుకునే సక్సెస్ ని వాడికి చూపించి వాడు బతికించేలా చేయి. ఈ తొలి ప్రేమ గురించి అందరికి తెలిసేలా చేయి. అంతా ఓకే గానీ రేఖ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కార్డియాలజిస్ట్ మా, హృదయంకి డాక్టర్. ఓహో, సో ఇక్కడ మనసు ఇరుక్కుపోయిన వాళ్ళు మనసుల్ని అతికించడానికి వచ్చారా? ఆహా, ఓకేనా? ఓకే ఆది స్వామి గారు మరి దగ్గర చూసుకోమా, పద్దాక నన్ను పిలవకుండా. ఓకేనా? So let's begin. శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ. తొలి ప్రేమ గుర్తుకొస్తున్నాయి 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 కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చేసారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ టీమ్. నీ మౌనంలో నా గానం ప్రాణాలు పోసే వైనం, అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా. మనస్సంత సమర్పించుకో, వరం ఇచ్చుకో. ఏదో రీల్ లో చూసాము, అమ్మాయి భుజం మీద చేయి పెడితేనే ఎన్నో లైక్స్ వ్యూస్, ఆల్మోస్ట్ 9 మిలియన్. మరి ఇది బయటపడితే అంటే అది అన్అఫీషియల్ గా ఇలా స్టేజ్ మీద చేయలేదు కాబట్టి అన్ని వెళ్ళాయి. ఇప్పుడు అఫీషియల్ కాబట్టి ఐ థింక్ జనాలు అర్థం చేసుకుంటారు. ఓహో, దీనిలో కూడా అఫీషియల్ అన్అఫీషియల్ స్టార్ట్ అయిందా ఈ మధ్య? మరి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అందరికి తెలియాలనుంది కాబట్టి క్లారిటీ ఇచ్చేయండి. చాలా మంది యశస్వి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సో నాతో పాటు యాక్ట్ చేస్తుంది తను. ఏంటి, ఎలాంటి యాక్టింగ్ ఉందనా లేదనా? లేదండి, ఆన్ స్క్రీన్ యాక్టింగ్, ఆహా, okay. ఆఫ్ స్క్రీన్ లేదు. యా, ప్రెస్ మీట్ గురించి కూడా చెప్పాలి. అది మా ప్రొడ్యూసర్ గారు ఐడియా. నా క్యారెక్టర్ ని రివీల్ చేద్దాం అని చెప్పి కొత్తగా ట్రై చేసాము. అది నిజంగానే నేనేదో కన్వే చేస్తున్నాను ప్రెస్ వాళ్ళకి అనుకున్నారు, బట్ ఇట్ వెంట్ రియలీ గుడ్. పాజిటివ్ గా తీసుకున్నారు అందరూ. సో ఐఎమ్ హ్యాపీ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో గుడ్. వెల్కమ్ వెల్కమ్ గోపి గారు అండ్ వెల్కమ్ రాఘవ్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఇక్కడ జరిగిన దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముంటది, ఆయన ఎప్పుడు చేసేది చేశాడు ఇందులో. గోపి మీరేమంటారు? ఆయన చేస్తూ ఉండం, మేము చూస్తూ ఉండం తప్ప మేము చేసేది ఏమీ లేదు అని. బేబీ దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారా? ఈటీవీ విన్ యాప్ లో July 3rd రిలీజ్ అవబోతుంది గుర్తుకొస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోనా ఎంజాయ్ ఇట్. బట్ వండర్ఫుల్ వండర్ఫుల్ గ్లిమ్స్. సో విరాజ్, ఇప్పుడు మీరు చెప్పాలి, వాట్ మోర్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది షో? ఐ ఫీల్ లైక్ గుర్తుకొస్తున్నాయి ఎవ్రీవన్ విల్ రిలేట్. మీరు గ్లిమ్స్ లో చూసినట్టుగా 90s లో 2000s లో మనం అందరం ఎక్స్పీరియన్స్ అయిన వితౌట్ టెక్నాలజీ, వితౌట్ ఫోన్ ఎన్ని మెమరీస్ ఉన్నాయి మనకి, ఇవన్నిటిని గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి ఏజ్ వాళ్ళు మన లైఫ్ లో ఇవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నామే అని ఒక చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. దాంతో పాటు ఒక నైస్ డ్రామా, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఉండబోతుంది. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్రెండ్షిప్, లవ్ ఉండిపోతుంది. ఓకే ఓకే. సో యశశ్రీ, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి a few words from you. This was my first project and it's also my debut project and my experience was wonderful. I look forward to doing more projects, but I'm really excited for you guys to see this series because we all have worked very hard and I have worked a lot on the language and overall it was an amazing experience, something I will never forget for sure. Don't worry యశశ్రీ, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలుగులో నన్ను అడగండి, నేను ట్రాన్స్లేట్ చేస్తా. నిన్ను అడగడమే ఇబ్బంది. నువ్వు పారు దేవదాస్ అన్నావు కదా, దానికంటే గుర్తుండిపోయే చరిత్ర జరిగింది బేబీ సినిమాలో. ఆనందం వరకుండా ఆటోలో తిరగడానికి రీజన్ వీళ్ళిద్దరే. ఈ షోలో మీరు ఎవరిని అప్సెట్ చేసినా పర్లేదు కానీ ఆ నోరు నుంచి ఏం రాకుండా చూసుకోండి. మీ నోటి నుంచి మంచి మాటలు మా సిరీస్. ఈటీవీ విన్ లో వస్తున్న గుర్తుకొస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిపోద్ది. ఆ చివరి అమ్మాయికి కూడా మంచి పేరు వస్తుంది. మీ ఆల్రెడీ మీ అందరికి ఉంది కదా. రాఘవ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ అండి. చాలా బాగుండిపోతుంది. July 3rd ఈటీవీ విన్ యాప్ లో ఇది రిలీజ్ అవబోతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో చూడండి. ఇట్ వాస్ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. గోపి గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. గుర్తుకొస్తున్నాయి, మీకు అసలు గుర్తుకొస్తున్నా అనగానే ఏం గుర్తుకొస్తుంది? నాకేం గుర్తు రావట్లేదండి. మీరు 90s కిడ్స్ ఏనా? నేను 90s కిడ్స్, 91 బాల్. అతని ఫేవరెట్ ఫుడ్ ఏంటో అడగండి. సరే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వీళ్ళు ఏడిపిస్తారు. మిల్లెట్స్ నా ఫేవరెట్. మిల్లెట్స్, సూపర్. ఇతని ఇంటి పేరు మార్చేసాం. ఏంటి? గోపీనాథ్ వేరే ఇంటి పేరు ఉంటది, మిల్లెట్ గోపి అని చెప్పి ముల్లెట్ గోపి అని మార్చేసాం. చిన్న వైజాగ్ వచ్చేసింది లాస్ట్ లో. So Rekha garu, your best wishes to the team. జ్ఞాపకాలు is like something మనం అందరూ రిలేట్ చేయొచ్చు. I think this will be a wonderful web series to look forward. Thank you ma'am. Thank you. Once again, welcome to Sridevi Drama Company, Gurtukostunnai team, and have a great time. Please participate and enjoy with us. Okay, thank you guys. Please have a seat.
ఐ అండర్స్టాండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మేము తొలి ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఎపిసోడ్ మొత్తం ఏంటి ఇంకా లవ్ ఫెయిలియర్స్ గురించి మాట్లాడుకుంటామా? సరదా శివ గారు వచ్చి కాదు, సరదాగా ఒక మంచి ఆట ఆడుకుందాము. అసలు లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు ఎంజాయ్ చేస్తే అసలు ఏ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు? మామూలుగా ఎంజాయ్ చేయరు, ఆల్రెడీ ఒకరితో ఆడుకుంటారు, మళ్ళీ ఇక్కడ ఆడుకుందాం అంటున్నారు. ఓకే, సో అసలు లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు కాస్త ఎంజాయ్ చేస్తే అది ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఆడియన్స్ అందరికి చూపిద్దాము. మరి ఆ గేమ్ ఏంటో, ఆట ఏంటో ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో గేమ్ రెడీగా ఉంది. సో ఈ గేమ్ వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు పోటీ పడే ఆట. సో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు కాబట్టి అమ్మాయిల టీం వచ్చి ఫైమా లీడ్ చేస్తుంది అండ్ అబ్బాయిల టీం వచ్చి నన్ అదర్ దెన్ ఆదిస్వామి గారు లీడ్ చేస్తారు. అబ్బాయిలను కూడా ఫైమానే లీడ్ చేస్తుంది కదా. సో ఇద్దరు రండి. ఇప్పుడు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చి ఇప్పుడు 90s లో సిమ్రాన్ అనుకుంటది అది, కానీ ఇది ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సామ్రా. ఆదిస్వామి గారు అండ్ ఫైమా వెనకాల చూస్తున్నారు కదా చక్రాల బండిని. సో మీరు ఇండివిజువల్ గా మీరు మీ బండి మీద, మీరు మీ బండి మీద అడుక్కోవాలా. అలాంటివి చెప్పకండి, మీ నోరు అసలే. సో ఆ చక్రాల బండి మీద ఆ పోల్ ఎడ్జ్ ఉంది కదా, అది స్టార్టింగ్ పాయింట్. ఓకే, అండ్ ఇది వచ్చి ఎండింగ్ పాయింట్. సో ఆ చక్రాల బండి మీద మీరు ఆ రోప్ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఎవరు ఆ ఎండ్ పాయింట్ లో రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఖచ్చితంగా అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ ఆడుతున్నారు కదా. ఏ శివ, నువ్వు కూడా ఇన్వాల్వ్, ఎందుకంటే అక్కడ కూర్చుంటే చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది. అదే ఇక్కడ ఆడేవనుకో నిజంగానే పోతావు. కాదు వాడు ఆడతాడు. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా చూసావు కదా, నిన్ను హ్యాపీ ఫీల్ చేయడానికే వీళ్ళందరూ నీలో ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికే. కాబట్టి నువ్వు గేమ్ నువ్వు కూడా ఆడాలి, అప్పుడే నీకు కూడా కొంచెం. కాబట్టి శివ గారు ఫస్ట్ మీరే రండి, మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అసలు ఒక లవ్ ఫెయిలియర్ అయ్యాక ఎలా చక్రాల మీద ముందుకెళ్ళాలని. ఇటువైపు కాంపిటీషన్ ఇవ్వడానికి ఎవరు? అటువైపు కాంపిటీషన్ అంటే ఇంకా మా హర్యానాకనే. హర్యానా రండి. సో మీ చక్రాల బండి మీద ఎక్కడానికి, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి రెడీయా హర్యానా అండ్ శివ గారు? యాక్చువల్లీ ఆది గారు నాకు ఎందుకు ఇది ఆడితే ఎవరిదో ఒకటి బాక్స్ బద్ద ఏంట్రా. హలో, కూర్చోను కాదమ్మా, కూర్చోకూడదు. ఫస్ట్ ఎడ్జ్కి వెళ్ళండి అమ్మా, ఎడ్జ్కి వెళ్ళండి. శివ గారు ఎడ్జ్కి వెళ్ళండి. ఇప్పుడే కదా నేను ఆడతా. ఏంటి ఆల్ ఓకే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది వై అని. అందుకే గేమ్ రూల్స్ మార్చాం. హర్యానా నువ్వు కూర్చో. నేనేం చెప్తానంటే నువ్వు ఆ సైడ్ ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలవచ్చు, నేను ఈ సైడ్ ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలవచ్చు. ఓకే ఓకే డన్. అయితే ఫైమా మీరు ఇటు ఉన్న వాళ్ళు ఎవరైనా పిలుపుగలుగుతారు అండ్ మీరు వచ్చి ఇటు ఉన్న వాళ్ళ నుంచి ఎవరైనా పిలుస్తారు. మన శివ గారికి గట్టి పోటీ ఇవ్వడానికి యంగ్ బాయ్ సన్నీ గారు. కమ్ ఆన్ బాయ్. అరే మామా ఏక్ పెగిలా. రెడీ, స్టార్ట్. 3 2 1 గో. వెళ్ళు, ఫాస్ట్ వెళ్ళు. అరే తిప్పు నవ్వు సిప్పు. అరే మామా ఏక్ పెగిలా. టైం లేదు, వెళ్ళు. నుంచోవాలి. నుంచో ఏదో రకంగా వెళ్ళలే అసలు. చెప్పాను కదా సన్నీ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అని. చూసా, మనోడు తెలివిగా ఏదో ఆడుతున్నాడు. నువ్వు ఫాస్ట్ వెళ్ళు. సరే ఇంకెన్నిసార్లు ఆశీర్వాదం తీసుకుంటావు? వెళ్ళే. లేకపోతే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు మళ్ళీ దా. అత చూడ అడిగాడు. ఎల్లెళ్ళు ఫాస్ట్ వెళ్ళు. ఒరే తక్కడ దిం. ఆల్ రైట్, లెఫ్ట్ సైడ్ గ్యాలరీ కి 1 పాయింట్.
మరి చూడండి అటువైపు బోని అయ్యింది, పాయింట్ వచ్చేసింది కాబట్టి మా సైడ్ పాయింట్ రావాలంటే శ్రీ సత్య రావాల్సిందే. ఎన్ని రోజులైనా నీకు మేం పడాలి తప్ప నువ్వు ఎక్కడా పడవు. అదే సరే, కానీ ఆమె ఇప్పుడు ఎవరు గార్డ్ చేస్తారు మంచిగా? నేనున్నాగా. అనుకున్నా. నీ gallery. కాంపిటీటర్ ఎవరు? అమ్మాయిలు కాబట్టి కాస్త మీకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నాము. మీరు కూర్చొని వెళ్ళొచ్చు, నుంచోలేచ్చు, పాక్కుంటే వెళ్ళొచ్చు, లేకపోతే పడుకొని వెళ్తారా, ఏదైనా మీ ఇష్టం. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా వెళ్ళండి, ఓకేనా? కానీ ఆ చక్రాల బండి మీద మీ బాడీ ఉండాలి, కింద టచ్ అవ్వకూడదు, ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. మళ్ళీ వెనకెళ్ళు. అమ్మాయి వెళ్తుంది. ఫాస్ట్. బాడీ కింద టచ్ అవుతుంది. మన పాయింట్ రావాలి. ఫాస్ట్ గా స్లో వెళ్ళిపో. రైట్ సైడ్ గ్యాలరీ 1 పాయింట్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఈ ఆట ఆడడానికి? మా సైడ్ గ్యాలరీ నుంచి ఆదర్శ్ బ్రదర్. సో మా సైడ్ నుంచి గెలవడానికి సంకేత్. 3, 2, 1 గో. మాక్సిమం వచ్చేసావు, కానీ మళ్ళీ రావాలి. అంతే, అలా వెళ్తే కావాలని నా మీద పడుతున్నాడు అబ్బా. కమన్ మెల్లగా. Okay, right side gallery in lead with 2 points. Guys, 1 point అనుకున్నారు మీరు. కమాన్ పైమా, ఫస్ట్ నువ్వు చెప్పు ఎవరు వస్తున్నారు? సో ఈసారి నన్ను గెలిపించడానికి మా హీరో గారు వస్తున్నారు. ఓకే, నేను రావాలంటే నాకు గోపి గాని రాఘవ్ గాని నా ఆపోజిషన్. సరే, మీకు ఆపోజిట్ గా మా రాఘవ బ్రదరే వస్తాడు. బ్రదర్ మీరు రండి. అయితే ఓకే. మేము మిమ్మల్ని బుక్ చేయలేదు, మీ వాళ్ళే మిమ్మల్ని బుక్ చేశారు. రెడీ? 3, ఎవడ ఆపుతాడో చూద్దాం. వెళ్ళండి. 2, 1 గో. కదలండి. మనోడు దీని మీద నుంచొని ఎల్లు అంటున్నాడు, మీరు వెళ్ళాలి. నేను పట్టుకున్నా, నో ప్రాబ్లం. మీరు ముందుకు వెళ్ళండి. వెళ్ళండి. ఎక్కండి. ఏ మాటకి ఆ మాట. విరాజ్ పాయింట్ గెలుచుకున్నారు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ టీమ్ ఈక్వల్ విత్ 2 points ఈచ్. ఇటువైపు నుంచి మన పృథ్వీ బ్రదర్, పృథ్వీ గారు, అండ్ ఇటువైపు నుంచి గోపి గారు. మొత్తం మిల్లెట్స్ పవర్ అంతా చూపిస్తాడు ఇప్పుడు మావాడు. ఇప్పుడు రా. ఒక ఆడపిల్ల మీ మీద ఆధారపడి ఉంది. నా కోసం రండి గోపి గారు. మీకోసం ప్లీజ్ గోపి గారు. మీరు అంత దగ్గరికి వచ్చి అడగండి, నేను దూరం నుంచి అడిగినా నేను చేయలేను. ఓకే, ముందు ఒకటి చెప్తాను, ఆగండి. వద్దు రాదు. ఆడియన్స్, మీకు ఈ గేమ్ నచ్చినట్టయితే కింద సబ్స్క్రిప్షన్ ఉంది, 399 రూపీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3, 2, 1 గో. బ్రో మీరెందుకు? మీరు పదండి, ఆయన భయంగా ఉంది కాబట్టి అలా ఉన్నాడు. ఆయన బ్యాలెన్స్ చేసుకోవచ్చులే. అయ్యో పృథ్వీ దూక్కు. స్టేజ్.
పాయింట్ పక్కన పెట్టండి అబ్బా. ఏంటి సార్ ఆ ఆసనం, అసలు ఏం ఆసనం అది? శవాసనం. కార్డియాలజిస్ట్ రేఖ గారు సరదాగా ఆడిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? మన పేషెంట్ ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయారు. చూసారా ఎలా పరిగెత్తుకుని వెళ్ళి తనని సపోర్ట్ చేశారు? అవును. సో మన ట్రీట్మెంట్ వర్క్ చేస్తుంది. బట్ a big round of applause for our web series team. గుర్తుకొస్తున్నాయి వండర్ఫుల్ పార్టిసిపేషన్. అతనికి మాత్రం జీవితాంతం గుర్తుకొస్తుంది ఇందాక ఆసనం. తెల్ల కోడి నల్ల కోడి కళ్ళ ముందే జోడి కూడి. ఓకే సో విరాజ్, హౌ వాస్ దిస్ గేమ్? అండ్ మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. సో ఎనీ టిప్స్? చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ చేస్తుంటే చాలా కష్టంగా ఉంది. కదా? బట్ లైక్ మేము విన్ అయ్యాం కాబట్టి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సూపర్. సో గోపి గారు ఇంకా ఫర్దర్ గా ప్రమోషన్స్ కి వెళ్తారా, ఇంకా ఆపేస్తారా? ఇలాంటివి ఉంటే ముందే డిస్క్లైమర్ నా మనసులో నేను వేసుకుని వెంటనే వెళ్ళడం మానేస్తాను. సో వన్స్ అగైన్ a big round of applause for each and everyone. Wonderful guys. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. లవ్ లో ఫెయిల్ అయినా దాన్ని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది ఇప్పుడు కొంతమంది వచ్చి చూపిస్తారు. ఓకే, వాళ్ళని చూసి బాగా నేర్చుకోండి. ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ అవర్ బాయ్స్. అదే నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. అదే నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలో నా నిండే, అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే, అది ఒకే మాట అన్న బలె మిసెమి బంగారు మూట, ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు రన్న. ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలో నా నిండే, అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే. మొదట పైకెగిరాను నే బోర్లా పడ్డా, కొరమీను మల్లె మడుగు విడిచి తన్నుకు చచ్చా, ఎవరో కూడా వస్తారు ఎవరో విడిచిపోతారు, అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే, వెలుగుల దేవత ఒకటే ఎదనే కలవరపరచి ఏదో మాయను చేసి తానే ఏమైపోయిందో, తానే ఏమైపోయిందో, తానే ఏమైపోయిందో. హలో, సారీ ఆదర్శ్, మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు. లెట్స్ బ్రేకప్. Boy, boy, love, boy.
ఆనెస్ట్ గుండే పని లేదే, ది బెస్ట్ గుండే పని లేదే, హ్యాబిట్స్ మార్చే పని లేదే, ఏం మార్చే పని లేదే, కెమిస్ట్రీ కలిసే పని లేదే, కెరియర్ మలిచే పని లేదే, కేర్ ఆఫ్ తెలిపే పని లేదే, క్యారింగ్ తో పని లేదే, ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లో నమ్మి గుల్లుతారే, లవ్ చేసి వాడినోడు లోక నేలుతాడు, హిస్టరీలో నా పెరుగుతాడే. My love is gone, my love is gone, my love is gone, my love is gone. Yeah, it's gone. My love, yeah, it's gone. Come on, come on. Put your hands up. Yeah, people. Yeah, let's party. అసలు లవ్ అంటే నీకేం తెలుసు భయ్యా? కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు? లైలా మజ్నూలకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? జీవితంలో దేని మీద ఆశపడాను నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో ఒక చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడుండే వాళ్ళు ఎంతమందిరా, జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా, దాన్ని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా. నవ్వయ్యరా చిరు చిందయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోతేరా, దాటయ్యరా అట్టు దాటయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా. ఓ మాయా, ఓ మాయా, ఈ లైఫ్ అంటే మాయా, 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 మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. ఇప్పుడు చేశారు వీళ్ళందరూ కలిసి గోల గోల. వాట్ అ పర్ఫార్మెన్స్ బాయ్స్! అంటే బ్రేకప్ ఎపిసోడ్ లో కూడా వీళ్ళు ఇంత ఎంథూజియాజం చూపించారంటే అంతా వాడిని మోటివేట్ చేయడానికే. థ్యాంక్ యూ. మరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన అమిత్ మాస్టర్ ఎక్కడా? రండి రండి రండి. సురేఖ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అదిరిపోయిందండి, సూపర్. కామెడీ మాత్రమే చేస్తారనుకున్నాను ఆది గారు, మీరు డాన్స్ కూడా తీస్తారు. డాన్స్ కూడా కామెడీగానే. చూడలేరా? అండ్ వాట్ ఎనర్జీ, ఎవ్రీబడి సూపర్. బేసిక్ గా నేను ఫస్ట్ ఆదర్శ్ బ్రదర్ వేస్తున్న డాన్స్ చూసా, అమ్మో డాన్స్ ఇంత భయంకరంగా మన వల్ల కాదేమో అనుకున్నా. ఇలా పృథ్వీ బ్రదర్ వేసాడు, పర్లేదు మనం చేసేయచ్చు. కానీ ఆదర్శ్ మాత్రం అదరగొట్టాడు. అండ్ లైక్ ఆల్వేస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ బై ఆదర్శ్, బ్రిలియంట్, ప్రొఫెషనల్ అండ్ వాట్ నాట్. మంచి మెసేజ్ ఇచ్చారు, హౌ అందరూ లైఫ్ లో ఇదంతా అవుతూ ఉంటుంది. జస్ట్ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్, మూవ్ ఆన్, రాక్ ఇట్. లైఫ్ ఇస్ షార్ట్ యా, చిన్న లైఫ్. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. అమిత్, బ్రేకప్ అయ్యిందా అవ్వలేదా? సూపర్,
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. లవ్ ఫెయిలియర్ అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ అసలు లవ్ ఫెయిలియర్ అనేది మీద అనుకుంటున్నారా? మీదే మీది ఒక లవ్ ఫెయిలియర్ అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ చరిత్రలో మీకన్నా పెద్ద పెద్ద ఓళ్ళబ్బా అసలు లవర్స్ ఫర్ ఇటర్నిటీ వాళ్ళు బ్రేకప్ అయ్యే వాళ్ళు ఇప్పుడు వచ్చి చూపించబోతున్నారు అసలు ప్రేమ అంటే ఏంటి, వాళ్ళ ఫెయిలియర్ ఎలా జరిగింది, బ్రేకప్ అయిన తర్వాత ఏం జరిగింది, అవన్నీ వాళ్ళు చూపిస్తారు. అసలు వాళ్ళని చూసి లవ్ ఎలా చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గర అడగండి, ఓకేనా? ఓకే. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఫైమా అండ్ నరేష్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. నమస్కారం, నేను ఒక భగ్న ప్రేమికుణ్ణి. నా పేరు దేవదాసు. నా పేరు పార్వతి. అదేంటి నువ్వు భగ్న ప్రేమికురాలు అని చెప్పుకోవా? చెప్పినా ఎవరు నమ్మరు. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆది ఉన్నాడా? ఉన్నాడు కదా, వానే. ఆది అమ్మాయిని అంటే ఎవరైనా నమ్ముతారా? చీచి, నేను నమ్మను. వాడు నీచుడు, నికృష్టుడు. ఎన్నోర్రా నీది పండుగ. నరేష్, నీకు జీవితంలో పెళ్లి కోరుకోరా? ఓకే. తను మగాళ్ళల్లో ఆది, నేను ఆడాళ్ళల్లో ఆది. ఇంతకీ నీ కుటుంబం గురించి చెప్పనే లేదు. మాది జమీందారుల కుటుంబం. ఆహా, మీ జమీందారు బయట ఎంగిలిపిడిలో ఎరుకుంటున్నాడు. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అయినా ప్రేమ ప్రేమ అంటున్నావు, అసలు నేను ఏం చూసి నేను ప్రేమించాలి? పెట్ట కొంచెం కూతగనవని నన్ను చూసే పెట్టారు. కానీ పిట్ట కొంచెమే కోత కొంచెమే. అరే ఇప్పుడు నువ్వు ఏదన్నా నీ జీవితం. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు ప్రేమిస్తున్నావు అనే సంగతి నాకు ఈ మాటల్లో అర్థం కావట్లేదు దేవా. అవునా? కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏయ్ నిన్ను సాలిగా సాలిగా పాటలతోనే నాకు వాంతులు తెప్పించేలా ఉన్నావే. సరే గాని పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావు? చెక్కు చెదరకుండా చూసుకుంటా. అయితే పెళ్లి తుణుకు 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 తుణుకు. క్యాన్సిల్. మరి చెక్కు చెదరకుండా చూసుకుంటానంటున్నావు, చెదిరిపోవాలిగా చెదిరిపోవాలిగా. మరి రాత్రి 9 గంటలకి నువ్వు వచ్చేసేయి. వస్తే ఇద్దరం కలిసి వేడి వేడిగా రూములోకి వెళ్ళి చల్ల పునుగులు వేసుకొని తిందాం. నీ సల్ల పునుగులకు ఒక ఆ సల్ల పునుగులేదో ఇప్పుడు కూడా బయట తినొచ్చు, పాప తిందాం. సరే, మా పేరెంట్స్ అడిగి మేము ఎలాగైనా మా పెళ్లికి ఓకే చేయించుకుంటాం. పదా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. మా ఇద్దరి ప్రేమ విడిపోయింది. మా ఇద్దరి పేరెంట్స్ నన్ను ఒప్పుకోలేదు. ఆవిడ 60 ఏళ్ళ ముసలోని పెళ్లి చేసుకొని నరకం చూస్తుందబ్బా. ఏంటో ఏ పైమా తాగుబోద్దానా దేవా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు తాగుతున్నావా? అవును. ఎందుకు తాగుతున్నావు? నీ జ్ఞాపకాల్ని మరవలేక, నిన్ను మరవలేక, తాగలేక, మింగలేక, కక్కలేక, లేక 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 లేక. నువ్వెందుకు మందు తాగుతున్నావు? రాత్రి సమయంలో మా నాన్నగారు తాగుతున్నప్పుడు కొద్దిగా మిగిలిపోయింది. అది ఎలా ఉంటుందని కొద్దిగా టేస్ట్ చేశాను. చూసుకో, పొద్దున మీ నాన్న మళ్ళీ అడుగుతాడు.
మా ఇద్దరి ప్రేమ ఎలాగో పోయింది, కానీ ఇక్కడున్న వాళ్ళ ప్రేమలన్నా మేము గెలిపిస్తాం. మంచి మంచి సలహాలు ఇస్తాం. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే వచ్చి అడగండి. దేవదాస్ గారు, తుణుకు 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 చెప్పు. నేను యాక్చువల్లీ ఒకరిని ప్రేమించాను దేవదాస్ గారు. కాకపోతే వాడికి ప్రతిదానికి అనుమానమే. నేను ఫోన్ మాట్లాడిన అనుమానమే, బయటికి వెళ్ళిన అనుమానమే, తిన్నా అనుమానమే, సరదాగా వేరే వాళ్ళతో రూమ్ కి వెళ్ళిన అనుమానమే. వాడి బతుకే అనుమానం, వాడిని అడుగుతున్నావు నువ్వు. అసలు నువ్వు ప్రేమించావన్నదే అనుమానం అనిపిస్తుంది నాకు. అది కాదండి, వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ చాలా మందిని మార్చావు, ఎందుకమ్మా అవన్నీ నీకు? వేరే ఏదైనా అడుగు. ఏంట్రా మార్చిన వాళ్ళందరూ నీకు తెలుసా అంటే అలానే దేవదాస్ గారు, అసలు ఈ అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు అనుమానిస్తారు? ఎందుకు అనుమానిస్తారా? ఇది ఒకరితో చాటింగ్ చేసింది, ఒకరితో చీటింగ్ చేసింది, ఒకరిని చేసింది. ఏం చేసింది చెప్పను. ఇలా అన్ని చేసే బదులు డైరెక్ట్ మోసం చేయొచ్చు కదా. దానికి నీలాంటిది దొరకలేదురా. ఇంకెవరైనా ఉన్నారా? దేవదాస్ గారు, సాయిరామ్, నీ సమస్య ఏంటో చెప్పు. మనం ప్రేమించాలంటే ఎలాంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి? ఓ, అది చాలా సింపుల్ అమ్మా. మనం ప్రేమించే అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే వాడు మనల్ని లిప్ లా కడిగినా పర్లేదు, కానీ మన ఫోన్ లా కడగకూడదు. మనల్ని ఎక్కడెక్కడో గిచ్చినా పర్లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. చివరాఖరికి చెప్పాలంటే అందరూ ఉన్నప్పుడు బ్రదర్ అనాలి, ఎవ్వరు లేనప్పుడు లవర్ అనాలి. నువ్వు అలాంటివి చెప్పకు. ఇప్పుడే ఈ అమ్మాయి అది అన్న నువ్వు ఆగన్నా ఉంది. పద వెళ్ళిపోదాం ఇంటికి. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్ బై ఫైమా అండ్ నరేష్. సరేఖ గారు, ఎలా అనిపించింది వీళ్ళిద్దరు చేసిన ఈ కాంబినేషన్? సూపర్ గా చేశారండి. ఛోటా ప్యాకెట్ బడా ధమాకా. ఈమె ఏ టైమింగ్ మా అండ్ మీ ఎక్స్ప్రెషన్స్, మన సీనియర్ హీరోయిన్స్ ఏమైతే బ్లాక్ అండ్ వైట్ ఎరాలో చేశారు, చిన్న చిన్న అదాలు, మీరు నడుచుకునే వచ్చే స్టైల్ అంతా సూపర్. ఆదిస్వామి గారు, ఫైమా నరేష్ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు ట్రాక్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక సెపరేట్ ఆ ట్రాక్ కూడా క్రేజ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు చేసినా కానీ అది చాలా బాగా పండుద్ది. ఈ రోజు కూడా అలాగే పండింది, అందరూ ఎంజాయ్ చేశాం ఆల్మోస్ట్. ప్రస్తుతానికి థ్యాంక్ యూ సో మచ్ ఫైమా అండ్ నరేష్. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం. లైఫ్ లో లవ్ లో ఉన్నప్పుడు పాటలు వింటాము, బ్రేకప్ అయినప్పుడు పాటలు వింటాము. లైఫ్ లో ఏది జరిగినా మ్యూజిక్ మాత్రం పక్కా. కాబట్టి మా ఎపిసోడ్ లో ఒక మంచి లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అవ్వకపోతే ఎలా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆర్యా బ్యాండ్. Something, 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 something. Something, something, there is something. Come on. అందరిలో నువ్వుంది something, అర్థం కాని ఏదో feeling. Low, low, laguna. Don't know nothing, antuna. Ara kasi, ara disi, little bit betuna. Aaja, aaja, तुझे हजार बार मिल जाना कदा. Salo salo roja, ajare aja, jawabu jala le क्या करे खुदा. The lovely prema 24/7 నీ పై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, every second
కన్నీగై బడి చేస్తున్నా 7 రంగులుగా సులువుగా 7 రంగులుగా సులువుగా వీడి పడిపోని తెల్ల తెల్లనైనా మనసిది ఎన్నో కలవుగా వెరిసిన పువ్వుల ఋతువై నీ కొరకై చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరేలేమంటూ బదులిస్తే తప్పవుంది ఓ హలో ఓ హలో మంట వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ బొమ్మంటూ నువ్వంటే పోడే బోరమ్మా అలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో ఈ బొమ్మ నిజంలా నిన్ను చూడండి ఊరుగోదమ్మా మనసిది ఓ ప్రేమనది నా గుండె పడి నీపై వెల్లువై పొంగినది కాదు వాడు లవ్ ఫెయిల్యూర్ చచ్చిపోతాను వచ్చి వాళ్ళిద్దరం చంపేస్తున్నాడు ఆడు. ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, మీకు ఎందుకండి బాధ? మీరు పాడే సాంగ్స్ కి మా వాడు చిన్నగా చచ్చిపోవాలనే ఆలోచన నుంచి బయటకు వస్తున్నాడు. ఇంకా 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 మంచి పాటలు రావాలి. తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసనే నేననే నేను కానని నాలో సగం ఇక లేదు వని వానన్నలే నన్ను చూసి నవ్వెలే మరునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా Hey, చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ అయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే హత్తుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాల చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ అయ్యరో ఏంటి మరి డిప్రెషన్ నుంచి బయటపడ్డారా? కొంచెం రావాలి, వీళ్ళిద్దరి వల్ల కొంచెం నేను మారా, వాళ్ళ వల్ల ఇంకొంచెం మారా, ఇంకా కావాలి నాకు. సరే మరి నీ కోసం స్పెషల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఓకేనా? ఓకే బ్రో వాళ్ళిద్దరి వల్ల కొంచెం మారావు, వీళ్ళ వల్ల ఇంకొంచెం మారావు, ఇంకా మారాలి. ముంబై వెళ్ళు. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఓకే ఓకే డన్. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా అమ్మాయి ప్రాణాలే తీయడం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా. చావు ఒక్కటే దారంటే ఇక్కడున్న వాళ్ళు ఎంతమందిరా. జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా. దాన్ని మధ్యలో కథం చేస్తే హక్కు ఎవరికి లేదురా. నవ్వెయ్యరా
చిరు చిన్నయ్యరా అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోదురా దాటయ్యరా అందు దాటయ్యరా ఈ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా అరే గోలా ఇది తీయనైన గోలా అండ్ థ్యాంక్ యూ టీమ్ ఆర్యా, మీరు వచ్చారు. ఎస్పెషలీ మా శివ గారిని మోటివేట్ చేయడానికి. పాపం హీ ఇస్ డిప్రెస్డ్, సూసైడల్, ఎన్నెన్నో అనుకుంటున్నారు. మీ పాటల వల్ల ఎంతో కొంత మార్పు వచ్చింది ఆయనలో. సో చందన, క్విక్లీ మీ టీమ్ ని ఇంట్రడ్యూస్ చేయండి. We are having Sean on our electric guitar and Shashank on keys, Chiru Sanket on flute, and this is Mandeep on male vocals, and Hi, this Mandeep. is Ashut for drums, and this is Sam for bass guitars, and I'm Chandana. And once again, welcome to all of you to Sridevi Drama Company. Mari మీ పర్ఫార్మెన్స్, మీ జోష్, మీ వోకల్స్ అంతా మా గెస్ట్లకి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. విరాజ్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ సెలెక్షన్స్ చాలా నచ్చాయండి. వెరీ మూడ్ ఆఫ్ లిఫ్టింగ్. మా శివ కూడా ఫుల్గా యాక్టివేట్ అయిపోయాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సాంగ్స్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నా రేఖా గారు, నేను కార్డియాలజిస్ట్ కదా. ఇప్పుడు మన హాస్పిటల్లో ఎవరెవరు వస్తారో మా ట్రీట్మెంట్ కి మీ టీమ్ ని హైర్ చేసిస్తుంది. ఎందుకంటే మీ సాంగ్స్ వల్ల అందరూ ట్రీట్ అయిపోతున్నారు. సో బాగా హెల్ప్ అవుతుంది. మరి ఆది గారు, శివగాడి కోసం ఒక ఎపిసోడ్ పెడతారన్నదే షాక్ నాకు. ఇప్పుడు మళ్ళీ ఆడి కోసం ఇంత పెద్ద బ్యాండ్, ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంకేం కావాలి? ఆల్రెడీ మారాడు అన్నాడు, మాకు అదే కావాలి. వాడు మార్పే. బయట కూడా వాడిని చూసినప్పుడు ఎప్పుడు మారతాడు అనుకుంటా ఉంటాం మేము. ఈ రోజు మా మార్పు వస్తుంది మన వాళ్ళు. చాలు. once again thank you so much to team Arya and I hope you guys come back soon again. Thank you. Sridevi Drama Company తొలి ప్రేమలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. 2 years నుంచి అమ్మాయి వెనకే తిరుగుతున్నావు. ఇప్పటికైనా నీ ప్రేమ విషయం అమ్మాయికి చెప్పారా? నాకు చెప్పాలనే ఉందిరా, కానీ ఎక్కడో తెలియని భయం. ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట తనకు చెప్పేస్తా. కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు, నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. మనసులో తెలియనిదో అలజడి, ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నేను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసు తాకేనుగా. ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. సంకేత్, నీతో ఉన్న ప్రతి క్షణం ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళవు కదా? ప్రామిస్? ప్రామిస్.
వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. రే నాన్న, చదువైపోయింది కదరా, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా నాన్న. మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏంటమ్మా ఊరికే నేను అసా ఏం చేయాలో నాకు తెలుసులే. హలో, ప్రియా చెప్పు. సంకేత్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, త్వరగా రా. ఏంటి ప్రియా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలను? ఇంకిది వర్కౌట్ అవ్వదు సంకేత్. మా నాన్న మంచి సంబంధం తీసుకొచ్చారు, అబ్బాయి వెల్ సెటిల్డ్, మంచి ఫ్యామిలీ. అందుకే ఇంకా నేను కూడా ఓకే చెప్పేశా. ఏంటి ప్రియా, జోక్ చేస్తున్నావా? నీతో ఉంటే నా లైఫ్ జోక్గానే ఉంది సంకేత్. అయినా ఏముంది నీ దగ్గర నన్ను పోషించడానికి? నీతో లైఫ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది. అయినా నిన్ను పెళ్లి చేసుకుని అన్ని కష్టాలు నేను పడలేను. ఇంకదంతా కాదు సంకేత్. ఇక నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు. గుడ్ బై. ఏంటి ప్రియా అలా మాట్లాడతావు? నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? ప్రియా వెళ్ళొద్దు ప్రియా, ఒక్కసారి నా మాట విను. నన్ను వదిలే సంకేత్, ప్లీజ్. ఇంకెప్పుడు నాకు కనిపించకు. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. ఎదనెంత కోసినా, ఎదగొంతు మూసినా, చెలి చేతి స్పర్శలో చేదైన తీయనా. ఆకలేసి ప్రేమ అంటే మనసు తుచ్చి పెట్టావే. అమ్మ కాని అమ్మవు నువ్వై, అమ్మ కాని పంచావే. పూలదారి పరిచింది నువ్వే, వేలు పట్టి నడిపింది నువ్వే. వెలుగు చూపిన కన్ను పొడవకే కంటిలోన ఉన్నది నువ్వే. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీతో ఉన్న ప్రతి క్షణం ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. నీతో లైఫ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది. నువ్వు నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళావు కదా. నన్ను వదిలే సంకేత్, ఇంకెప్పుడు నాకు కనిపించకు. ఇంకా తన జ్ఞాపకాలతో నేను బతకలేను. ప్రియా లేని జీవితం ఇంకా నాకొద్దు, వద్దు. రే, ఏం చేస్తున్నావురా? తను వదిలి వెళ్ళిపోతే ఇంక చావడమే దిక్కా? ఆ అమ్మాయి గురించి కాదురా, ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించావా? ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా మన వాళ్ళ సంతోషం కోసం బ్రతకాలి.
నీ సంతోషం నీ చేతిలో ఎలాగో లేదురా, మరి వాళ్ళకెందుకు శిక్ష వేయడం? రే సంకేత్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ళ తర్వాత ఎవ్వరూ బ్రతకర్రా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. తనను మర్చిపోయి మీ అమ్మ కోసం, నీ లైఫ్ కోసం బ్రతకరా. నాలాగే చాలా మంది లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకా ఈ లైఫ్ ఎందుకని చనిపోవడమో లేదా అమ్మాయిని ఏదో ఒకటి చేయడమో చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, కోల్పోయిన ప్రేమ కంటే ముందున్న జీవితం చాలా గొప్పది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ మెసేజ్. దిలీప్ మాస్టర్ ప్లీజ్ రండి. రేఖా మ్యామ్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజికల్ చూడడానికి ఇండియా బయట ఎక్కడ వెళ్ళక్కర్లేదు, మనలోనే టాలెంట్ ఉన్నాయి. ఇంత లైట్ వర్క్ కానీ మొత్తం మీరు ఎంత సూపర్గా మ్యూజికల్ చూపించారంటే పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ప్లాన్ నుంచి ఎగ్జిక్యూషన్ నుంచి ఫ్రీ స్టైల్ మూమెంట్స్, తన మీకు అంత సూపర్ డాన్సర్ దొరికారు. కంటెంపరీ డాన్స్ స్టైల్ అవ్వచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఎమోషన్స్, యాక్టింగ్తో పాటు బ్యూటిఫుల్. అండ్ తను ఫేరీ లాగా షీఈస్ లుకింగ్ లైక్ అన్ ఏంజల్. స్మోక్ ఎఫెక్ట్స్ షీ వాజ్ జస్ట్ ఫ్లోటింగ్ అరౌండ్. డాన్సర్స్ ప్రతి ఒక్కరు మీరు ఎంత సపోర్ట్ చేశారంటే టీమ్ వర్క్ సూపర్ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టీమ్. థ్యాంక్ యూ గైస్. రష్మి, ఏంటి సెటప్ అంతా? సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ మెయిన్ టాపిక్ ఏంటి? హార్ట్ బ్రేక్స్, లవ్ ఫెయిల్యూర్. అండ్ ఇక్కడ శివ గారికి కూడా మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. కానీ మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంతో కొంత మన లైఫ్ బయట జనాలకి తెలిసిపోతూ ఉంటది. ఆ తెలిసిన మ్యాటర్ ఎంతవరకు నిజమో కాదో వాళ్ళకి తెలీదు. అట్ ద సేమ్ టైం దానివల్ల చాలా రూమర్స్ కూడా బయట వెళ్తూ ఉంటాయి. కాబట్టి నిజం ఏంటి అనేది మనం ఈ సెగ్మెంట్ ద్వారా జనాలకి చెప్పాలి అని అనుకుంటున్నాం. సో అసలు మన లైఫ్ లో ఈ బ్రేకప్ అనేది, ఈ లవ్ ఫెయిలియర్ అనేది ఎందుకు జరిగింది అని జనాలకి చెప్పడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా హీల్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. But I understand it's a very sensitive topic, it's a very personal matter, but ఎంతో కొంత మీరు కాస్త క్లారిటీ ఇస్తే it might help them and it also might help you. Yeah? So మనతో పాటు తన లైఫ్ లో జరిగిన ఆ లవ్ ఫెయిల్యూర్, ఆ బ్రేకప్ షేర్ చేయడానికి ఫస్ట్ వస్తున్నారు సన్నీ గారు. మీ లైఫ్ లో తొలి ప్రేమ ఎవరు? తొలి ప్రేమ ఎవరు అంటే ఆ ఒక్క అమ్మాయే, తర్వాత ఇంకెవరు లేరు. ఒక లైఫ్, ఒక అమ్మాయే. ఇది ఎన్ని సంవత్సరాల ముందు రీసెంట్ గా అన్న జరిగింది? ఇది 2010 మార్చ్ 29th. మీకు ఇప్పటికీ అది గుర్తుందా? డేట్ గుర్తుంది, ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, సంధ్య 70mm. ఇప్పటికీ దాచుకున్నారా ఇది? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, ఇది ఒకటి తీయగలిగి. అంటే why I'm confused is మీరు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు లైఫ్ లో? నాకు అవుబుద్ధి కాలేదు, ఇంకా అమ్మాయి తర్వాత ఇంకా వేరే అమ్మాయిని చూడబుద్ధి కాలేదు. అంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయారా? పెళ్లి పెళ్లి అయిపోయింది, పిల్లలు. సో ఆమె అయితే మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనే క్లియర్ గా మేము చూస్తున్నాము. అవన్ కూడా ఇది ముండిగా ఫిక్స్ అయ్యారా లేదా అంటే ఏదైనా? లేదు, అంటే ఇంకా ఆ అమ్మాయి తర్వాత వేరే అమ్మాయిని ఎవరిని చూసినా అమ్మాయి గుర్తొస్తుంది, ఎవరిని టచ్ చేసినా కూడా అమ్మాయి గుర్తొస్తుంది. కాబట్టి ఇంకా వేరే అమ్మాయి దగ్గరికి పోలేదు. ఐఎమ్
స్పీచ్లెస్ సనీ గారు. అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ ఇప్పటికీ సన్నీ అన్న ఎప్పుడైనా మా రూమ్ కి వచ్చినప్పుడు ఏదైనా లవ్ స్టోరీ రిలేటెడ్ సినిమాలు ఏమన్నా పెట్టామంటే టీవీ ముందు కూర్చొని ఏడుస్తాడు తెలుసా, అంత జెన్యున్ గా లవ్ చేశాడు ఆ అమ్మాయిని. ఇలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి సన్నీ అన్న లైఫ్ లో. ఆ అమ్మాయిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు, ఆ విషయం ఎప్పుడూ చెప్తుంటాడు. కానీ అలా అనేసరికి అంటే ఎప్పుడైనా ఆ అమ్మాయితో టచ్ లో వెళ్ళారా? లేదు, ఇంకా వాళ్ళ లైఫ్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సన్నీ గారు, మీ లవ్ స్టోరీ గురించి లేదా మీ లవ్ ఫెయిలియర్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి గానీ అక్కడ చూస్తున్న ఆడియన్స్ కి గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, లవ్ చేస్తే సిన్సియర్ గా ఒకే అమ్మాయిని లవ్ చేయాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకుంటే ఇంక నాలాగా ఉండిపోవాలి అంతే. ఎవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవర్ డిసిజన్ వాళ్ళది. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్ సన్నీ గారు, రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నైనిక, ప్లీజ్ రండి. ఓకే నైనిక, ఒకప్పుడు సైనిక అని కూడా మీరు బాగా ఫేమస్ అయ్యారు. సో ఈ రోజు దాని గురించేనా మేము డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, స్క్రీన్ లో చూసిన అంత నిజం ఉండదు. స్క్రీన్ ముందు స్క్రీన్ వెనక ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటది. షైన్ లో ఉన్నప్పుడు ఒక బ్రైట్ ఎంత ఒక బ్రైట్ లైట్ మీరు ఉన్నప్పుడు మీకు ఏది కనిపించదు, ఇంకా మీ వెనక ఎంత డార్క్నెస్ ఉందో మీకు అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ లో అంత బాగుంది కదా, అడ్జస్ట్ అయిపో, ఇట్స్ ఓకే, పర్లేదు, ఆడియన్స్ నుంచి అంత ప్రేమ వస్తుంది కదా, కెరియర్ ఎంత బాగుంది కదా అని అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను. తర్వాత నాకేం అర్థమైందంటే నేను నాలో నా ఇన్నోసెన్స్ ని కోల్పోయాను, బికాస్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఏంటి ఇది, నేను ఎందుకు హ్యాపీగా లేను, నేను ఎందుకు తననే హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను, నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్ అని థాట్ వచ్చింది నాకు. అండ్ చాలా వరకు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తున్నాను దట్ గర్ల్స్, ఐ హ్యావ్ టు టెల్ యూ, డు నాట్ గో త్రూ అన్ అబ్యూజివ్ రిలేషన్షిప్. అండ్ ఆ మాటలు పడొద్దు అసలు. అంటే ఓన్లీ అండ్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ కెన్ షౌట్ ఎట్, ఓన్లీ యువర్ ఫ్యామిలీ కెన్ రేజ్ యువర్ ఫింగర్స్ ఆన్ యూ, గివ్ నోబడీ ఎల్స్ అ ఛాన్స్. అండ్ నేను ఇచ్చాను, అండ్ నాకు తెలుసు నేను ఎంత సఫర్ అయ్యి దాని నుంచి బయట ఇప్పుడు వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, బట్ ఐ లెర్న్డ్ అ లాట్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఆడియన్స్ నుంచి ప్రేమ వచ్చింది కానీ బ్రేకప్ అయింది నేను ఎక్కడ చెప్పలేదు. బట్ ఆబ్వియస్లీ యూ గైస్ ఆర్ నాట్ సీయింగ్ us together, తో మీకు అర్థమైంది. 3 years అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా కింద నేను వేరే అబ్బాయితో రీల్ చేసిన, వేరే అబ్బాయితో ఫొటోస్ పెట్టిన, అందరు ఇలా సర్లే ఇలా చేస్తుంది ఇప్పుడు, అప్పట్లో ఇట్లా చేసింది అని అని అలానే మాటలు వస్తున్నాయి నాకు. They never understand that what is going on behind. All I want to tell to my girls out there is never ever take abuse from a man, never ever take shouting from a man. మిమ్మల్ని ఫస్ట్ అని పెట్టుకోండి, మీ కెరియర్ ని ఫస్ట్ పెట్టుకోండి. గివ్ ఆల్ యువర్ లవ్ టు అమ్మ, పాప, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మిమ్మల్ని మీరు అసలు డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. బట్ ఆ చేతిలో గ్రీటింగ్ కార్డ్స్, దీస్ వర్ సమ్ కార్డ్స్ దట్ వి షేర్డ్. సో అవి నా దగ్గర ఇంకా ఉన్నాయి, కానీ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అ ఫ్యూ థింగ్స్. ఐ గెస్ మీకేం చేయాలనిపిస్తుంది? ఐ కెన్ కీప్ దెమ్, ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు డు ఎనీథింగ్. అబ్యూసివ్ రిలేషన్షిప్ ఆ జ్ఞాపకాలు వద్దు, టేక్ దెమ్ ఆఫ్, మూవ్ ఆన్. Come on, tell now. సూపర్ సూపర్ సూపర్. అంతే, సాయిరామ్ సాయిరామ్. నెక్స్ట్ శివ గారు, మీకోసం ఈవెంట్ అంతా పెట్టేది. సో శివ గారు, ఈ ఈవెంట్ మొత్తం మీ గురించే ప్లాన్ చేశాము. మీరు ఫుల్ ఆన్ డిప్రెషన్ లో ఉన్నారు, మీకు చాలా నెగటివ్ థాట్స్ వస్తున్నాయని అందరికీ తెలుసు. దీని నుంచి బయట తీసుకొని రావాలని ఇది మా చిన్న ప్రయత్నం. బట్ సింపుల్ గా చెప్పండి, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ది ఇష్యూ హియర్? అంత పెద్ద జర్నీ ఏం లేదు మాకు. మేము వైజాగ్ లో అప్పుడు వర్క్ చేసేటప్పుడు నార్మల్ గా అప్పుడు నాకు పెద్ద ఫేమ్ అవి ఏమీ ఉండేవి కాదు. అప్పట్లో బేసిక్ గా ఏ అమ్మాయిలు నన్ను చూసేవాళ్ళు కాదు, అంటే నార్మల్ గా ఉండేవాడిని. ఇప్పుడు తెగ చూసేస్తున్నారా గారు? కొన్ని నేను వినలేను.
నాకు ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చే అంత నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు ఆమెనే ఇలా టీ-షర్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అది ఇస్తున్నప్పుడు కూడా ఇది కాదు, ఇప్పుడు మన లవ్ స్టోరీని వెళ్ళి ఇంట్లో చెప్పాలన్నా వాళ్ళు ఒప్పుకోవాలన్నా నువ్వు ఒక సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ అయిన తర్వాత నేను కూడా ఇంట్లో చెప్పుకుంటాను కదా, అది బాగా వర్కౌట్ అవుతుంది, నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పిన తర్వాత నేను ఇంకా హైదరాబాద్ వచ్చేయడం. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళేంటి, ఈ ఇండస్ట్రీ వాళ్ళని మా ఇంట్లో అసలు ఎలాగే యాక్సెప్ట్ చేస్తారు, అదేంటి సక్సెస్ కావాలన్నా సక్సెస్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే కాదు, ఇది వర్కౌట్ అవ్వదు, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకా అమ్మాయి నన్ను వదిలేసి బ్రేకప్ అని చెప్పి బ్లాక్ చేసి నన్ను ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా ఇది కాదు, నేను ఇంకా సక్సెస్ అవ్వాలి, నా పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గట్టిగా వినిపించే అంత అవుతా అని చెప్పా. వినిపించే అంత అయ్యాను, మళ్ళీ నాకు కాంటాక్ట్ లోకి రావడం జరిగింది, నేను బ్లాక్ చేశాను. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె మీతో నాతో కాంటాక్ట్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడదాం కదా అని చెప్పి అన్నాను. నాకు ఈ వద్దు, మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతానని చెప్పి ఇంకా అక్కడి నుంచి బ్రేకప్ చేసి నేను బ్లాక్ చేయడం జరిగింది. బట్ నిజంగా దట్ ఈస్ కమెండబుల్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు ఈ టీ-షర్ట్ కూడా పట్టట్లేదు నాకు. ఆ నంబర్ బ్లాక్ లో తీసి ఆ అమ్మాయిని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేయరా. మరి ఇప్పుడు ఈ టీ-షర్ట్ పరిస్థితి ఏంటి? ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారా ఇంట్లో? నేను వద్దు అనుకున్నప్పుడు నాకు ఆమె గిఫ్ట్లు కూడా నాకు వద్దు. ఎలాగో పట్టట్లేదు కాబట్టి సరే సీతారా, సీత, మరి మీ హార్ట్ బ్రేక్ స్టోరీ ఏంటి? 3 years బ్యాక్ నాకు బ్రేకప్ జరిగింది. ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 5 years. అంటే బయటికి నేను చాలా బోల్డ్ గా కనిపిస్తాను, నన్ను హార్ష్ గా అనుకుంటారు, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అండ్ నాకు ప్రపంచం తెలియదు, తన ఫ్రెండ్స్ తప్ప. షూట్ చేస్తున్నా కూడా తన్నే తీసుకెళ్లేదాన్ని. సో నా మొత్తం జర్నీలో ఇఫ్ దెర్ వాజ్ వన్ పర్సన్, అంటే నా బ్రేకప్ అయ్యే వరకు ఎవరైనా ఉన్నారు అంటే తనే ఉండే. యాక్చువల్లీ ఎక్స్పెక్టే చేయలేదు, లైక్ ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి ఆల్మోస్ట్ మా ఇంట్లో రెండింట్లలో పెళ్లి అని మాట్లాడుకున్న తర్వాత సడన్ గా ఒక రోజు నాకు తెలిసింది ఏంటంటే తనకు ఆల్రెడీ 1 year నుంచి ఇంకొక అమ్మాయి ఉంది తన లైఫ్ లో అని. నేను ఎంత నేవంటే నాకు 5 years లో తన ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియదు. ఐ నెవర్ ఆజ్, నేను ఎప్పుడు అడగలేదు అంటే నాకు అంత నమ్మకం ఉండే. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్. ఐ డిడ్ంట్ నో వాట్ ఐ వాజ్ బిఫోర్ దట్. నేనేంటి అన్నది నాకు తెలియదు. లైఫ్ ఆఫ్టర్ దట్ ఈస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ఐ ఫౌండ్ మై సెల్ఫ్, ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్. ఐ వుడ్ లైక్ టు సే దట్ మీకు ఎప్పుడైనా ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వదిలేయండి. జస్ట్ టెల్ దెమ్ దట్ నేను వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే తక్కువ పెయిన్ ఇస్తుంది దాన్ ఫైండింగ్ అవుట్ దట్ దే ఆర్ చీటింగ్ అండ్ ఆల్ దట్. సో ఆ ప్రాసెస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సీత ఫర్ షేరింగ్. మరి మీ చేతిలో ఉన్న పర్స్? Actually, when he was earning, when మేము చాలా తక్కువ earn చేస్తున్నప్పుడు, he gifted me this purse and this headphones. I don't think I need it anymore. As they say, things carry memories. I would like to throw this or break the headphone. I understand మీకు కోపం చాలా ఉంటది. ఇప్పుడు ఓకే కదా? Yeah, I'm completely all let fine. go, all free, all free. I'm healed, completely healed. all the best. Thank you thank you so Sita, much. thank you. Okay, Prithvi. What's the story behind your heartbreak? సీరియస్ గా చెప్పాలంటే హార్ట్ బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. సరే, లవ్ అయింది, బ్రేకప్ అయింది, నేనే బాధపడాలి, నేనే మ్యూజిక్ వేసుకుని బాధపడ్డాను, కానీ రియల్ గా బాధ రాలేదు ఆ టైంలో. మీరు అనుకొని బాధపడ్డారు కానీ అనుకొని బాధపడ్డాను నేను అప్పుడు. ఓకే. తర్వాత ఒక మోడల్ ని మీట్ అయినా, అది లవ్ అని నాకు అనిపించట్లేదు. వన్స్ ఏమైందంటే గొడవ జరిగింది. నెక్స్ట్ డే షీ షేవ్డ్ హర్ ఐబ్రో షేవ్ వీడియో కాల్ చేసింది. సో నాకు అనిపించింది నెక్స్ట్ టైం షేవ్ చేస్తా, నెక్స్ట్ నాదే షేవ్ చేస్తుందేమో అని. సో అదే బ్రేకప్ చేసుకున్నా. సో ఆమె అప్పుడు నేను ఎక్కువ టీ తాగేవాడిని. ఉంచుకుంటారా? ఆబ్వియస్లీ బ్రేక్ చేస్తా. అయితే పగలు కొట్టండి, కమాన్. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ. కొంచెం ఉంటే ఆ పెంకు మాకు తగిలి మా ఐబ్రోస్ పోయేది. ఓకే, నెక్స్ట్ ఆర్ క్యూటీ స్వీటీ అరియానా. కొంపదీసి 5 అంటావేమో, భయపడ్డా.
హరియానా లైక్ ఐ Yes. సెడ్ మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో చిన్న చిన్న కనెక్షన్ ఉంది, వాళ్ళ లైఫ్ గురించి చిన్న చిన్నగా తెలుసు. కానీ ఈ రోజు మీరు మీ లవ్ ఫెయిలియర్ గురించి గానీ హార్ట్ బ్రేక్ గురించి గానీ ఓపెన్ అప్ అవుతారా? నిజంగా చెప్తున్నా, నా లైఫ్ లో లవ్ అనేది ల్యాకింగ్. నేను ప్రేమ 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 అని వెతుక్కుంటూ వెళ్ళి ఇప్పుడు నిజంగా నా దగ్గరికి ప్రేమ వచ్చినా కూడా నాకు కావాల్సిన ప్రేమ ఇదేనా అన్న డౌట్ కి వచ్చేసాను నేను. ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నానో, ఇఫ్ యూ ఫెల్ట్ దట్ నాతో ఎక్కువ జర్నీ చేశాక నీకు బోర్ అనిపించిందంటే ఐఎమ్ సారీ. ఒక్క వర్డ్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒక 10 years వరకు రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు నాకు లేదు, గుర్తుండట్లేదు. టైం హీల్స్ అంటారు కదా, అది ఇదేనేమో. నాకు ఒక్కరు మాత్రం అన్నది గుర్తుంది, ఫోన్ లో వేరే వాళ్ళతో నేను వినట్లేదు అనుకోని రేడియో జాకీ అప్పుడు నాకు రేడియో జాకీ అవ్వాలని ఉండింది. రేడియో జాకీ అవ్వాలనుకుంటుంది. ఏదో ఒక రోజు అదే స్టూడియో ముందు నేనే దానికి 10 రూపాయలు 100 రూపాయలు పడిస్తావా అడుక్కుంటుంది అది రోడ్డు మీద అని. బట్ ఆ పర్సన్ అసలు అంటాడని నాకు ఈ రోజు వరకు కూడా నేను ఇమాజిన్ చేయలేకపోతున్నా. ఐ స్టిల్ కాంట్ బిలీవ్. బట్ జర్నీలో తెలుసుకుంది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ రోజు ఆ మాట అనకపోయింటే నాకు నిజంగా ఈ రోజు ఇంత ఐడెంటిటీ, ఇంత ఇండిపెండెంట్ గా నేను ఉండేదాన్ని కాదు. నేను దాంట్లో నుండి కూడా పాజిటివిటీ తీసుకుంటున్నా. కొన్ని మంచి కోసమే జరుగుతాయి. దేవుడు ఇవ్వలేదంటే అది మనకి కరెక్ట్ కాదని అంతే. అండ్ నాకు ఒక రిలేషన్షిప్ లో ఒక వాచ్ గిఫ్ట్ వచ్చింది. నాకు ఇది బ్రేక్ చేయాలని లేదు. చీట్ చేసినా కూడా మేబీ ఆ మూమెంట్ లో వాడికి గిఫ్ట్ ఇద్దామన్న మూమెంట్ నిజమేమో, నా కోసం ఆలోచించి కొనుక్కొని వచ్చాడేమో. సో ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి రూడ్ ఆల్సో. ఐ వాంట్ టు బి కైండ్ విత్ మై లైఫ్. ఐ విల్ కీప్ ఇట్ aside but I will not break it. My heart says that I want to be kind. Okay, as long as you have learned your lessons. Yes. Okay. Yeah. Thank you Ariana, thank you. And of course our tender beauty Sri Satya. హరియానా అక్కడికి వెళ్ళగానే ఫైమా ఓదార్చే ఇలాంటి చాలా చూసాంటుంది. సత్య, Yeah. ఆఫ్ కోర్స్ మీ లైఫ్ గురించి చాలా వరకు బయట చాలా మందికి తెలుసు. అండ్ మీరు కూడా చాలా ఒకేజన్స్ లో యు పుట్ యువర్ హార్ట్ అవుట్ దేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు పీపుల్. మరి ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు? మాక్సిమం అందరికీ తెలుసు దట్ చాలా బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ నా ఫస్ట్ లవ్. సో 2 years అట్లా ఉండి ఆల్ ఆఫ్ సడన్ వదిలేస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మ్యారేజ్ వరకు వెళ్ళింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. I was foolish at that time. సో ఆ ఏజ్ లో వాట్ హ్యాపెండ్? నిజం చెప్పాలంటే నాకు ఒక క్లారిటీ గానీ ఏం ఇవ్వలేదు. ఫోన్ చేసి డైరెక్ట్ గా మా ఫాదర్ కి కాలింగ్ ఆఫ్ ద మ్యారేజ్ అని అన్నాడు. ద మెయిన్ థింగ్ ఐ గెస్ ఇట్ వాస్ అబౌట్ ద మనీ. ఐ గెస్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డౌరీ. లవ్ మ్యారేజ్ లో డౌరీ? యా ఆఫ్ కోర్స్. యా. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను అండ్ ద బిగ్గెస్ట్ ఫన్ ఆన్ దిస్ ఇస్ లైక్ బ్రేకప్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ there's a rumor he have spread it that నేను ఇండస్ట్రీ కోసం వదిలేసాను తనని. ఐ చూస్ దిస్ పాత్ అని, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ రూమర్. నో, ఇండస్ట్రీ కోసం నేను ఎవరిని వదలలేదు. వాళ్ళు వదిలేసిన తర్వాత కోపంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. అండ్ ఐఎమ్ హియర్ నౌ. బట్ అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఇది వరకు ఎవరైనా కొంచెం సీరియస్ గా చూస్తే ఏడ్చే అమ్మాయిని నువ్వు ఏడుపు రాకుండా చేస్తావు. ఇట్స్ వెరీ నైస్. ఐ బికేమ్ సో స్ట్రాంగ్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏదన్నా తెలిసింది, నాకు ప్రపంచం గురించి తెలిసింది. ఎవరు ఎంత ప్రేమించినా ఏదో ఒక పాయింట్ లో వదిలేస్తారు. ప్రేమ తగ్గిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఒక రిలేషన్షిప్ లో, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సత్య. సో ఇక్కడ వచ్చి చాలా మంది వాళ్ళ బ్యాగేజెస్ ని కార్డ్స్ లాంటి రూపంలో చెంపేశారు, కప్స్ ని పగలు కొట్టారు. యు హావ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు లెట్ గో ఆఫ్? ఎస్, యాక్చువల్లీ దిస్ వాస్ ద ఫస్ట్ ఫోన్ ఐ యూస్డ్. నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోనే వాడేదాన్ని. ఐ వాంట్ టు లెట్ దిస్ గో ఆఫ్, నాట్ ఎనీ మోర్ ఇన్ మై లైఫ్. వండర్ఫుల్, వండర్ఫుల్. And thank you so much. I don't want to say the name, but నరేష్ వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిందిరా ఫోన్ పాపం ఆయన. రష్మి
ఇప్పటి వరకు అందరి బ్రేకప్ స్టోరీస్ విన్నాం, కొంతమందిది ఎమోషనల్ గా అనిపించింది. నాకు ఎందుకో ఒకసారి నీ బ్రేకప్ స్టోరీ వినాలని ఉంది. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నావు కదా, బయట వాళ్ళు చాలా మంది నిజమేంటి తెలుసుకోవాలని ఉంటారని అన్నావు. అలా నిజమేంటి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళలో ఫస్ట్ నీ గురించే తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ నిజమేంటో నువ్వు చెప్తే వినాలని ఉంది. నాలో నీకు నీలో నాకు సెలవేనా, ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా, నీ కబురింక విననంటున్న హృదయాన, నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా, నాకే సాధ్యమా నిన్నే మరవడం, నాదే నేరమా నిన్నే కలవడం, ప్రేమను కాదనే బదులే ఇవ్వడం, ఏదో ప్రశ్నలా నేనే మిగలడం. ఏంటి అంతమంది వచ్చేసారు? ఆదిస్వామి గారు చెప్పు అదేంటో. ఏదో ద్రహ వేస్తుందని నీళ్ళు అడుగుదామని అంతే. ఓ అందుకని ఎమోషనల్ అయ్యా. రేఖా గారు రండి, సన్నీ గారు రండి, ఆది గారు రండి. సన్నీ అన్న పాపం నిజంగా ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఆ నిజమేంటో చెప్పు. నేను లైఫ్ లో చాలా కంఫర్టబుల్ గా, చాలా మంచిగా, చాలా లెవెల్ హెడెడ్ గా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్, కొన్ని లైఫ్ లో జరుగుతాయి, కానీ అవి లైఫ్ లాంగ్ పట్టుకొని కూర్చుంటే ముందుకి వెళ్ళలేము. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓన్లీ ద్రాహం వేసింది. కానీ నువ్వు ఇలా ఏదో జోక్ చేయాలని చూస్తున్నావు, కానీ నీ ఐస్ లో నిజంగా వాటర్ వచ్చినాయి, నిజంగా వాటర్ కనపడుతున్నాయి. ఏమి లేవు. జోక్ చేయొద్దు, సీరియస్ గా చెప్పు. నేనేం అనుకోను. ఒరే నీకు కావాలి నాతో లవ్ స్టోరీ? కానీ ఒక నిజమైతే తెలియాలి. ఏంటి తెలియాలి? ఇప్పుడు స్క్రీన్ మీద నీకు ఒక జోడీ క్రియేట్ అయిందిరా. క్రియేట్ అయిన తర్వాత ఆడియన్స్ అబ్బా ఏమి జోడీరా, షారుఖ్ అన్నారు, కాజల్ అన్నారు, ఏదో అన్నారు మొత్తానికి అన్నారు. అది అలా కంటిన్యూ అయింది. ఏంటి వీళ్ళు సడన్ గా వీళ్ళిద్దరు ఒక చోట కనపడట్లేదు, అసలు స్క్రీన్ మీద లేరు, అసలు వీళ్ళు నిజంగా కలిసి ఉన్నారా, విడిపోయారా, అసలు వీళ్ళ మధ్య ఏమన్నా ఉందా లేదా? బ్రతుకంతా నలుపై పోద వెనుకంతా అలుపేలేని ఆటే చాలికా. ఓకే, సో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసారు కదా శివ, ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా? చాలా అర్థం చేసుకున్నాను. ఆగండి, మీతో పాటు అందరూ వస్తారు. రండి. బట్ జోక్స్ అపార్ట్, శివ మీరు ఈ డిప్రెషన్ నుంచి, ఈ నెగటివ్ థాట్స్ నుంచి బయటికి రావడానికి ఆది గారు ఇదంతా ప్లాన్ చేశారు. సో ఆది గారు ఫైనల్ గా మీరు శివకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడు మారడు. లాస్ట్ కి నేను ఇంకా చావకూడదు అనుకున్నాను. అదే అలాంటిది ఏం లేదు, నేను హ్యాపీ. కాకపోతే ఇంకొకరిని చూసుకుంటాను, ఏం కాదు. కాస్త గ్యాప్ ఇవ్వు. ఇచ్చిన తర్వాత. సో రేఖా గారు, హౌ వాస్ దిస్ ఎపిసోడ్? మీకు ఎలా అనిపించింది? ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు క్యూర్ అయిపోయారు, సో నా డ్యూటీ అయిపోయింది. ఆది గారు చెప్పినట్టు ఆయన బాంబే ఫ్లైట్ లేదా మోస్ట్లీ బ్యాంకాక్ ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నాను కదా. ఇట్ వాస్ లవ్లీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ సీ యూ సూన్ గైస్. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. We love you all. Have a happy weekend, guys.